నా మొహం కూడా చూడలేని మనిషి మొహం చూస్తూ ఆ గదిలో నేనెందుకు ఉండాలి? ఎలా ఉండాలి? మొహం చూడమన్నావు కదా, చూస్తున్నాను, చూడు. సరిపోతుందా? ఇంకా దగ్గరుండి చూడమంటావా? ఈ కళ్ళు చూడు, నిన్నే చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పు. చూస్తున్నాయి, కానీ ఆ కళ్ళల్లో నిజాయితీ కనిపించడం లేదు. మీతో కలిసి బతకచ్చన్న నమ్మకం కనిపించట్లేదు. కాఫీ. చిచ్చి, తాగే కాఫీ కూడా దిష్టి తగిలేలా ఉంది. నందు మధు ఒకే చోట కూర్చున్నారంటే ఒక్కటిగా బ్రతకడానికి సిద్ధమయ్యారనిపిస్తుంది. నందునేమో అనుకున్నాను, మధుని తొందరగానే ఒప్పించేశాడు. ఎంతైనా నా కొడుకు కదా. ఏంట్రా నందు, జాగింగ్కి వెళ్లేదా? ఇక్కడున్నాను అంటే వెళ్ళలేదనే కదా అర్థం. అలా కాదురా, మామూలుగానే ఈ టైంకి నువ్వు జాగింగ్లో ఉంటావు కదా అని అడిగాను. జాగింగ్కి వెళ్ళలేదు, ఎక్కడికైనా వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు సెపరేట్గా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదురా. మామూలుగానే నువ్వు సన్యాసిలాగే బతుకుతున్నావు కదా. సంసార్లో ఎప్పుడు బతికావు గనక మీకు కూడా లోకువైపోయానా? అమ్మా, కస్తూరి మీద ఎక్కడుంది? అటు సైడ్ వెళ్ళండి సార్. అమ్మా, ఇక్కడ కస్తూరి మీది. సార్, అటువైపు ఉంది సార్. సరే పద. రామకృష్ణ గారు, మీరేంటి ఇక్కడ? చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఏమి లేదు రామచంద్రరావు గారు, సినిమా చూద్దామని వచ్చాను. లేకపోతే ఏమిటండి, సూపర్ మార్కెట్కి ఎందుకు వస్తారు? సరుకులు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ఏమాత్రం మారలేదండి. అదే సరదా, అదే చమత్కారం. నా సంగతి పక్కన పెట్టండి, మీరేంటిలా? ఏం లేదండి, వచ్చే ఆదివారం కూతురు అల్లుడు ఇంటికి విందుకొస్తున్నారు. విందంటే ఊరికి అయిపోదు కదండి. అందులోనూ నా అల్లుడు గొప్పింటి బిడ్డ. పైగా నా బిడ్డని బంగారంలా చూసుకుంటున్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఇంటికి తీసుకురాలేకపోయాం. మొదటిసారి వస్తున్నారు. అందుకే మా అల్లుడి గారు మర్చిపోలేని విధంగా విందివ్వాలని నిర్ణయించుకున్నాను. మీరెలాంటి మర్యాదలు చేస్తారో నాకు తెలీదా? అదరగొట్టేస్తారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. పనిలో పనిగా పెద్దమ్మాయిని పెద్దల్లుని కూడా తీసుకొస్తే ఒకే ఖర్చుతో 2 విందులు అయిపోతాయి కదండి. ఖర్చు తగ్గుతుంది, వాళ్ళని కూడా ఇంటికి తీసుకొచ్చినట్టుంటుంది కదా. చాలా ఆపండి. ఏ రోజైతే అది మమ్మల్ని మోసం చేసి వేరొకరితో వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే
మేము ఆ పేరు మర్చిపోయాం. మాకున్నది ఇద్దరే కూతుర్లు. ఆ ఇద్దరిలో పెద్దదే మధు. ఏమండి, అందరూ మనల్నే చూస్తున్నారండి. పదండి వెళ్దాం. చూడని రమణి, అందరికీ తెలిసిన విషయమే కదా. అది వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను బయటకు వస్తే చాలు కనిపించిన ప్రతివాడు దాని గురించే మాట్లాడుతున్నాడు. నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందాడు కదా. నీ కూతురు ఇలా చేస్తుంది అనుకోలేదు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచకపోతే ఇలాగే జరుగుతుందని నన్ను, నా పెంపకాన్ని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇప్పటికీ ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి నేను చిత్రవదకు గురవుతూనే ఉన్నాను. నా మనసులోనూ నా బుర్రలోనూ లేని ఆ పేరుని ఎవరైనా గుర్తు చేస్తే చాలు నా గుండెల్లో ఎవరో కత్తులతో కొళ్ళబొడుస్తున్నట్టుంటుంది. అది నన్ను దాటుకొని వెళ్ళి నన్ను శవాన్ని చేసింది. అది నన్ను చంపేసి వెళితే నా కూతురు మధు నాకు ప్రాణం పోసింది. అందుకే నా పెద్ద కూతురంటే నా బిడ్డ మధునే. దయచేసి ఇంకెప్పుడు ఆ మనిషి పేరు కానీ ఆ మనిషి ప్రస్తావన కానీ నా దగ్గర తీసుకురాకండి. పద పద రమణి. నేను మీకెంత ద్రోహం చేశానో మీ కోపం, బాధ చూస్తుంటే అర్థమవుతుంది నాన్న. నిన్ను బాధ పెట్టిన బాధ నన్ను రోజు చంపుకు తింటుంది నాన్న. మీ ఎదురుపడి క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. అందుకే మీ ముందుకు రాలేదు నాన్న. ఏం జరుగుతుంది అక్కడ? నీ కొడుకేమో దాని గాలి కూడా వాణ్ణి తాకకూడదన్నంత దూరంగా ఉండేవాడు. పైగా నిన్నే కదా నీతో చెప్పాడు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, విడాకులు ఇచ్చేస్తానని. ఇంతలోనే ఏమైందే? పక్కపక్కనే కూర్చుని దాని గాలి పీలుస్తున్నాడు. ఇదంతా నీ మొగుడుపైనే అయింటుంది దేవకి. లేకపోతే నీ కొడుకులో ఇంత మార్పు రాదు. ఇక్కడే నిల్చుంటే మన బుర్రకి ఏది తడితే అదే నిజం అనుకుంటామే అమ్మా. అక్కడికి వెళ్దాం పదండి, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. పద దేవకి, పదండి. కనీసం నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాఫీ అడిగితే ఇచ్చే దిక్కే లేదు. అదేంటి నాన్న అలా అంటున్నావు? నిన్ను పట్టించుకోవడానికి నేను లేనా? కాఫీ కావాలంటే నేను ఇస్తాను కదా. చిన్నసారు కాఫీ. కనీసం నేనంటే గౌరీకున్న గౌరవం కూడా కొంతమందికి లేదు. చిన్న మేడం గారే ఇమ్మన్నారు సారు. కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదని అరిచావు కదా. నీ భార్య చెప్పిందంట కదా, తాగు. నువ్వు కూడా ఏంటమ్మా, వాడు కాఫీ అడిగినప్పుడు నీ చేతులతోనే ఇచ్చుండొచ్చు కదమ్మా. గౌరీకి చెప్పడం ఎందుకు? ఏ భర్తకైనా భార్య చేత కాఫీ పెట్టించుకొని తాగాలని ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చూడు వాడెంత ఫీల్ అవుతున్నాడో. కాఫీ కావాలని నన్ను అడిగితే నేనెందుకు ఇవ్వను మావయ్య? కిచెన్లో నేను గౌరీ ఉన్నాము. ఈయనొచ్చేదో హోటల్లో ఆర్డర్ చేసినట్టు కాఫీ అని అరిస్తే నన్నే అడిగారని నాకెలా తెలుస్తుంది మావయ్య? మధు, కాఫీ ఇవ్వు అని అడగచ్చు కదా మావయ్య. ఆయనకి నాతో కలిసి భోజనం చేయడమో ఇష్టం ఉండదు, నాతో కలిసి బ్రతకడమో ఇష్టం ఉండదు, కనీసం నేనెదురు పడ్డం కూడా ఇష్టం ఉండదు. అలాంటి ఆయనకి నేను కాఫీ ఇస్తే తాగుతారని నేనెలా అనుకుంటాను మావయ్య? ఆయన్ని హర్ట్ చేయడం ఇష్టం లేకే గౌరీకి చెప్పాను మావయ్య. అదెలా కుదురుతుందమ్మా? భార్యాభర్తలన్నాక మాటలనే కాదు, మనసును కూడా అర్థం చేసుకోవాలి మధు. నేను అర్థం చేసుకోవడం వేరు, ఆయన అర్థం చేసుకోవడం వేరత్తయ్య. మీరు కూడా ఒకసారి ఒక మాట అన్నారు, గుర్తుందా? ఈయన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఇస్తే అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని. అలాంటప్పుడు ఏ ధైర్యంతో నేను కాఫీ ఇవ్వగలనత్తయ్య? ఏమండి,
కాఫీ తీసుకోండి. కాఫీ వద్దు, ఏమొద్దు, తీసుకెళ్ళు. ఏమైంది రమణి? ఎందుకు వాడు కాఫీ ఇచ్చినా అంత చిరాకు పడుతున్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఏమైంది? వాడెందుకలా ఉన్నాడు? ఏం లేదత్తయ్యా, సరుకులు తీసుకురావాలని వెళ్ళాం కదా, అక్కడొక షాప్లో ఆయనకు తెలిసిన వాళ్ళు కనిపించి మన ఇందు గురించి ప్రస్తావన తీసుకొచ్చారత్తయ్యా. దాని ఊసి ఎత్తుకో. మన ఇందేంటి మన ఇందు? ఇంకెప్పుడు అలా అనుకో. అసలు ఆ పేరే ఎత్తుకో. ఊరన్న తర్వాత అడగకుండా ఉండరు కదరా. రోజులు గడుస్తున్న కొద్దీ జరిగిన విషయాలు పాతబడిపోతూ ఉంటాయి, కోపాలు తగ్గిపోతూ ఉంటాయి. అదేదో శత్రువులాగా నువ్వింకా అలా బాధపడితే ఎలా? అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. పదే పదే ఆ పిల్ల ప్రస్తావన తీసుకొచ్చి నా మనసు పాడు చేయకమ్మా. సర్లేరా, నీ మనసు పాడు చేయాలని నాకు మాత్రం ఎందుకుంటుంది? ఇంకెప్పుడు నీ మనసు నొచ్చుకునేలా మాట్లాడంలే. నీ మనసు నువ్వు పాడు చేసుకోకుండా మంచిగా ఉండు. వెళ్ళి ఆ బట్టలు మార్చుకుని రాపో. వెళ్ళరా నాయనా, వెళ్ళు. పర్వాలేదు, ఇల్లు బానే ఉంది. అవునమ్మా, ఇండిపెండెంట్ హౌస్. ఎంత లేదన్నా 5-6 గుంటల స్థలం ఉంటుంది. ఈ ఏరియాలో గుంట 20 నుంచి 30 లక్షల వరకు పలుకుతుందమ్మా. మొత్తం ₹1 కోటి పైనే ఉంటుందమ్మా. కోటి పైన? అయితే వీళ్లతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ల కూతురు బతికుందా చచ్చిందా అని పట్టించుకోలేదు వాళ్ళు. అంటే దాని మీద ఎంత కోపంతో ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టే మనం చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. పద లోపలికి వెళ్దాం. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. లోపలికి రావచ్చా అమ్మా? రండి, లోపలికి రండి. పద. నమస్కారం వదిన గారు. ఎవరేమిడా వరుసలు పెట్టి పలకరిస్తోంది? నమస్కారం అండి. మీరు? అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు మా మొహాలెప్పుడూ చూడలేదు. అయినా మీరందరూ మాకు బాగా తెలిసినట్టే మాట్లాడుతున్నాము. వీళ్ళెవరు? వరసలు కలిపేసి మాట్లాడేస్తున్నారు అనే కదన్నయ్య అలా చూస్తున్నారు? అంటే గబుక్కును గుర్తు రావట్లేదమ్మా. ఎలా గుర్తొస్తుందన్నయ్యా? ఇంతకు ముందెప్పుడు మనం కలిసింది లేదు కదన్నయ్యా. ఇంతకు ముందెప్పుడూ కలిసింది లేదు అంటున్నారు, అయినా వరసలు కలిపి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరమ్మా మీరు? చెప్తానమ్మా, కానీ పెద్దవాళ్ళు మీరు కొద్దిగా ఆవేశపడకుండా వింటే బావుంటుంది. మేమెందుకు ఆవేశపడతామమ్మా? మీరెవరో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? నా పేరు వైదేహి. తిను నా కూతురు శాంతి. నేను ప్రణయ్ వాళ్ళమ్మ, తను ప్రణయ్ వాళ్ళ అక్క. దయచేసి మీరు బయటకు వెళ్ళిపోండి. అదేంటన్నయ్యా, ఇళ్ళుని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఇలా అమర్యాదగా మాట్లాడడం ఏమైనా బావుందా? ఎవరికి పడితే వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా మీరు బయటకు వెళ్ళిపోండి. ఏమండి, మీరు కాసేపు ఊరుకుంటారా? మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్లతో ఇలా మాట్లాడడం ఏం బాగుంటుంది చెప్పండి? నువ్వు మాట్లాడక రమణి, దయచేసి బయటకు వెళ్ళిపోండి. ఆవేశపడకరా రామచంద్ర. ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. అసలెందుకొచ్చారో ఏంటో తెలుసుకుంటే తప్పే ఉందిరా? ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ముందు వాళ్ళని బయటికి వెళ్ళిపోమనండి. అన్నయ్య గారు, మీరు కోపడ్డంలో న్యాయం ఉంది, మీ బాధలో అర్థం ఉంది.
ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్థమవుతోంది. మీ బిడ్డను ఓ 20 ఏళ్లు ఎంతో ప్రేమగా, ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుంటారు. అలాంటి బిడ్డ మీ నమ్మకాన్ని వమ్ము చేసేసరికి తండ్రిగా మీరెంత కుమిలిపోతుంటారో నేను అర్థం చేసుకోగలను. మీరింకొకరితో పెళ్లి నిశ్చయించకముందే తన ప్రేమ గురించి చెప్పుంటే మీకింత కోపం ఉండకపోయుండొచ్చు. అలా అని మీ కూతుర్ని తప్పు పట్టడానికి లేదన్నయ్యా. తనకి మీ మీదున్న భయంతోనో ప్రేమతోనో పెళ్లిపీటల వరకు వచ్చే వరకు తన ప్రేమ విషయం మీకు చెప్పకుండా ఆఖరి నిమిషంలో పెళ్లిపీటల మీద కూర్చోవలసిన అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పాపం, వాళ్ళది చిన్న వయసు, తెలియక తప్పు చేస్తుంటారు. వాళ్ల కన్నవాళ్లుగా మనమే వాళ్ల తప్పుల్ని అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలి. మా బాధ్యతగా మీ కూతుర్ని మా కూతుర్లా చూసుకుంటున్నామన్నయ్యా. కాని మేమెంత చూసుకున్నా పుట్టింటి వాళ్లతో సమానం కాదు కదన్నయ్యా. ఆ లోటు ఎప్పటికీ అలానే ఉంటుంది కదన్నయ్యా. ఎవరెలా ఏడ్చినా, ఎవరెలా తగలడినా నాకు అనవసరం. అసలు అలాంటి కూతురే నాకు లేదు. మర్యాదగా చెప్తున్నాను, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు? పెళ్లి మండపం నుండి మీ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం మా తమ్ముడు చేసిన తప్పే. దానికి మా తమ్ముడు తరపున మేం క్షమాపణలు చెప్తున్నాం. వాడలా చేసుండకూడదు. ఇందులో వాడి తప్పు ఎంతుందో మీ అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. పెద్దవాళ్ళు, మీరే అర్థం చేసుకోవాలి. పిల్లల్ని క్షమించండి మావయ్య గారు. ఈ సంజయ్షీలు క్షమాపణలు నాకు అవసరం లేదు. మీరు చెప్తున్న అమ్మాయి లాంటి వాళ్ళు నాకు ఎవరూ తెలీదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ఇంతకన్నా ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అదేంటండి, ఆ అబ్బాయి తరపు వాళ్ళ మైండ్ కూడా ఇంత దూరం దిగొచ్చి మాట్లాడుతుంటే కనీసం మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ అమ్మాయికి పెళ్ళై ఇన్ని రోజులవుతుంది. కనీసం ఎక్కడుంది, ఎలా ఉంది పట్టించుకోకుండా ఎలా ఉండిపోయారిన్ని రోజులు? మీ బాధలో మీరుండుంటారు. అమ్మాయి మీద కోపంగా కూడా ఉండుంటారు. అందుకే మీ గురించి వాకబు చేసుకుంటూ మేమింత దూరం వచ్చి మాట్లాడుతున్నాం. దానికైనా విలువివ్వాలి కదన్నయ్యా. ఇక్కడ మనుషులకు విలువివ్వాల్సిన విలువివ్వకుండా వెళ్ళిపోయింది. అలాంటి మనిషి గురించి మాట్లాడుతున్న మీకు నేను విలువివ్వాల్సిన అవసరం లేదు. మీరు బయలుదేరండి. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండరా అబ్బాయి? అది కాదమ్మా, వాళ్ళు చేసింది తప్పే అని మీరే ఒప్పుకుంటున్నారు. మా అమ్మాయి ఎంత పెద్ద తప్పు చేసిందో మీకంటే మాకే బాగా తెలుసు. ఎందుకంటే అది చేసిన తప్పు తాలూకు శిక్ష మేమే అనుభవిస్తున్నాం. మీ అబ్బాయి కూడా ఈ తప్పు చేసి ఉండాల్సింది కాదమ్మా. మా అమ్మాయి తప్పు చేస్తుంటే కనీసం మీ పిల్లాడైనా మా ఇంటికొచ్చి మాతో మాట్లాడాల్సింది. అలా మాట్లాడకుండా మా ఇంటి పిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే మా కుటుంబం పరువేం కావాలి? నలుగురిలో మేమెలా తలెత్తుకొని తిరగాలి? వాడికి కూతురంటే ప్రాణం, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. అలాంటి పిల్ల ఇంత పని చేసి వెళ్ళిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడెంత కుమిలిపోతున్నాడో మాకు మాత్రమే తెలుసమ్మా. ఇంత చేసిన తర్వాత అయినా అదొచ్చి దాని తండ్రి కాళ్ళ వేళ్ల పడైనా బతిమాలాలి కదా, క్షమించమని అడుగుండాలి కదా. అలా ఏమైనా చేసిందా? అమ్మా, ఎవరు రావక్కర్లేదు, ఎవరు నన్ను బతిమాలక్కర్లేదు. ఒకవేళ రావాలనుకుని నా కళ్ళ ముందుకు వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. దయచేసి మీరు కాసేపు ఊరుకోండి. నువ్వు నోరు మొయ్యమంటున్నాను. ఇంకా చూస్తున్నారండి, బయటికి వెళ్ళిపోండి. రామచంద్ర, నువ్వు కాసేపు ఆగరా. అమ్మా, నువ్వేం మాట్లాడద్దు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఏమండి? అయ్యో, బయలుదేరండి. ఇదేం బాలేదండి. ఆ అబ్బాయిని కన్నదాన్నయుండి నేనే దిగొచ్చి మాట్లాడుతున్నాను, కాళ్ళ వెళ్ళ పడుతున్నాను. అయినా మీరింత చులకనగా చూస్తూ అవమానిస్తారా? ఎంతైనా మీరు ఆడపిల్లని కన్నవారు. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తిస్తే బావుంటుంది. దయచేసి మీరు అలా మాట్లాడకండి. ఆడపిల్లని కన్నవాళ్లమైతే మాత్రం అంత చులుకనైపోయావా? మా అమ్మాయిని మీ అబ్బాయి తీసుకెళ్ళడం తప్పే కదా. రమణి, వీళ్ళతో డిస్కషన్ ఏంటి? బయటికి వెళ్ళమను. అన్నయ్య గారు, మీ పంతం కోసం మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడితే బాగోదండి. పిల్లల జీవితాల్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా ఓపిగ్గా మాట్లాడుతున్నాను.
దాన్ని మా చేతగాని తనంగానో చులకనగానో చూడకండి. మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ పట్టించుకోకుండా పెద్ద మనసుతో వాళ్ళని అంగీకరించండి. మీ రెండో అమ్మాయిని అల్లుణ్ణి ఇంటికి తీసుకురాబోతున్నారని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం. చాలా సంతోషం. అలాగే ఈ ఇంటి పెద్ద కూతురు పెద్దల్లుణ్ణి కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళని కూడా ఇంటికి తీసుకురావాలి కదా. ఓహో, అన్ని ఆరాలు తీసుకొని వచ్చారన్నమాట. మళ్ళీ చెప్తాను వినండి. మీరు అనుకున్న పెద్ద కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు మధు. మధుయే నా పెద్ద కూతురు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అనుకున్నంత మాత్రాన మీ పెద్ద కూతురు కాకుండా పోతుందా అన్నయ్య గారు? మర్యాదగా వెళ్తారా, మడపెట్టుకుని బయటికి ఎంటమంటారా? మరి ఇంత పొగరు పనికిరాదండి. నాకు పొగరంటావా? ఒరే రామచంద్ర, ఏంట్రా ఈ ఆవేశం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరు అమ్మ, మామయ్య, అమ్మమ్మ, తమ్ముడు అందరూ ఎక్కడికైనా వెళ్ళండి. మరి మధు? నేను తను ఇంట్లోనే ఉంటాం. దేవకి, మనం బయటికి వెళ్తున్నాం కదా, త్వరగా రెడీ అవ్వండి. వాడికి ఏమేం కావాలో అడిగి మొత్తం వండి పెట్టు. తర్వాత ఇంటికెళ్ళు. మళ్ళీ రేపొద్దునరా. గౌరీని ఎందుకు పంపిస్తున్నారండి? వాడిని చూసుకోవడానికి వాడి పెళ్ళం ఉంది కదా. గౌరీ ఇంటికెళ్తే ఏమైంది? మావయ్య ఎందుకు అందరినీ బయటికి తీసుకెళ్తున్నారు? పైగా ఆయన్ని చూసుకోవడానికి నేనున్నానని చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ఇంకేదో జరగబోతుందనే భయం మాత్రం ఉంది.